ఉదయగిరిలో కాకర్ల సురేష్ గెలుపు ఖాయమన్నారు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేటుకూరు చిరంజీవి రెడ్డి. మేకపాటి కుటుంబ రాజకీయాలతో ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఒక చంద్రబాబుతోనే సాధ్యమంటున్న చిరంజీవితో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కీలక పాత్ర పోషించిన మెట్టకూరు చిరంజీవి రెడ్డి అయితే నిన్న మాత్రం ఆ పదవికి రాజీనామా చేశారు. వైసీపీలో అసంతృప్త లేకపోతే ఆ టీడీపీ ఆకర్షతో లోనయ్యే ఉన్న ఆ పార్టీలో చేరారు. ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, చాలా కీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు వ్యవహరించారు. అయితే మీ బాధ్యతలు మీ పడిన కష్టాన్ని చూసి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే మీరు ఎందుకు ఇంత అర్ధాంతరంగా నిర్ణయం తీసుకోవడం, దీనివల్ల కూడా ఉదయగిరి నియోజకవర్గంలో కూడా చాలా ఎఫెక్ట్ ఉంది. 4 మండలాలు కూడా మీకు సంబంధించి అయితే మీ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు దానికి ఎఫెక్ట్ అని చెప్పవచ్చా? ఈరోజు నాకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గౌరవించి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వటం జరిగింది. వారికి నేను కృతజ్ఞుడిగానే ఉన్నాను. కానీ ఈ ఉదయగిరి నియోజకవర్గంని 40 సంవత్సరాల నుంచి ఏలుతున్నటువంటి ఒక కుటుంబం, మేకపాటి కుటుంబం, వారికి నాకు మొదటి నుంచి కూడా కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. అందరం ఒకే పార్టీలో ఉన్నా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారు ఇచ్చే గౌరవం వల్ల నేను ఆ పార్టీలో కొనసాగటం జరిగింది. కానీ కొన్ని రోజులుగా ఈ ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ రేసులో ఉండటం జరిగింది. సర్వేలు కూడా నాకు అనుకూలంగా కూడా రావటం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు టికెట్ రాకపోవటం జరిగింది. అలాగే నాకు ఈ జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్యంగా ఎంతో సన్నిహితంగా ఉన్నారు. వారి ఆశీర్వాదంతో కూడా నేను ముఖ్యమంత్రి గారికి దగ్గర అవ్వటం జరిగింది. కానీ కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల్లో భాగంగా ఈ నియోజకవర్గానికి, ఉదయగిరి నియోజకవర్గానికి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత వారి తమ్ముడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. వాళ్ళు దాదాపు 8-9 నెలల నుంచి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టినా కూడా వారు ప్రకారంగా వారి ఒంటెద్దు పోకలు కావచ్చు, వాళ్ళ అహంకారం కావచ్చు, వాళ్ళు చేస్తున్న మరీ కొన్ని పనులైతే చాలా అభివృద్ధికి నోచుకొని ఈ మెట్ట ప్రాంతం, ఉదయగిరి ప్రాంతం శాశ్వతంగా అభివృద్ధి నిరోధకులుగా వారు ఉండిపోతారనే విషయం గ్రహించడం జరిగింది. అలాగే కాకర్ల సురేష్ గారు ఈ కాన్స్టిట్యున్సీ నుంచి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా అనౌన్స్ అయిన తర్వాత ఈ కాకర్ల సురేష్ దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ ఉదయగిరి నియోజకవర్గంలో చేపట్టే సేవా కార్యక్రమాలు కావచ్చు, అలాగే మన నెల్లూరు పార్లమెంటుకి ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత వారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లాలోని నెల్లూరు పార్లమెంటు పరిధిలోనే కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం కూడా వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టేవాళ్ళు. వారి సేవా కార్యక్రమాలు కావచ్చు, ఎన్నో కార్యక్రమాల వల్ల కావచ్చు, ప్రజలందరూ వారి వైపు ఆకర్షించడం జరిగింది. ఈ ఉదయగిరి నియోజకవర్గంలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశంలో చేరినప్పుడు కొంతమంది పోవటం కూడా జరిగింది. కానీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో కొనసాగుతున్నాను. కానీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఈ మేకపాటి వారి యొక్క ఏకపక్ష ధోరణి కావచ్చు, వారి అహంకారపూరిత విధానాలు కావచ్చు, ఈ మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి నిరోధకులుగా ఉన్నటువంటి ఈ వ్యక్తులకి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ రావటం, ఈ నియోజకవర్గం ఇప్పటివరకు 40 సంవత్సరాల్లో వెనుకబాటు కూరవటమే కాకుండా రాబో 5 సంవత్సరాల్లో కూడా పూర్తిగా అభివృద్ధికి నోచుకొని నియోజకవర్గంగా ఉండిపోవటం ఇష్టం లేక, అలాగే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, వారి కుమారుడు లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి దశలో పయనించాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దాదాపు ఇంకొక 65 ఏళ్ళు వచ్చేదాకా కూడా రాజకీయాలు ఉంటాను, పదవులు అయితే ఆశించను. అయితే పదవులు తనంతా తాను ఎత్తుకొని వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలకు చేసే పనులు మాత్రం చేస్తాను. అంటే ఉదయగిరి నియోజకవర్గంలో మాత్రం మొత్తం మెట్ట ప్రాంతానికి సంబంధించి తాగు, సాగునీరు, విద్య, వైద్యం మీద మాత్రం ప్రత్యేక దృష్టి సారిస్తామని అది సీఎం
జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయారు, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే చేస్తాము, అది కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలుస్తారు. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో కూడా కాకర్ల సురేష్ కూడా సేవాభావం కలిగిన ఇద్దరు వ్యక్తులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన మేకపాటి రాజగోపాల్ రెడ్డి కానీ మేకపాటి కుటుంబము కూడా రోజు రోజుకు అహంభావంతోనే తాను పార్టీని వీడానని మాత్రం చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అయితే వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్, జీ తెలుగు న్యూస్, నెల్లూరు. రాష్ట్ర పోలీసు